హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్సిస్ ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి గోల్కొండ ఫోర్ట్. దీన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు చిన్న కోటగా నిర్మించారు. తర్వాత దీన్ని పాలించిన కుతుబ్ షాహీ రాజులు దీన్ని ఒక అద్భుతమైన రాజకోటగా నిర్మించారు. మీరు చూసినట్లయితే ఇదే ఈ కోటకి మెయిన్ ఎంట్రన్స్. ఎంతో పెద్ద ముఖద్వారాలతో నిర్మించారు. మనం దగ్గరికి వచ్చి చూస్తే ఈ ద్వారాలు ఎంత బలంగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. అప్పటి రోజుల్లో యుద్ధాలు జరిగే సమయంలో సైన్యం లోనికి రాకుండా అలాగే ఏనుగులతో ఈ ద్వారాలను పగలగొట్టడానికి వీలు లేకుండా నిర్మించారు. ఒకవేళ ఏనుగులతో తెరవడానికి ప్రయత్నించినా కూడా అవి గాయపడేలా ఈ ద్వారాలను సూదిగా నిర్మించారు. మనం ఎంట్రన్స్ నుంచి ఇలా కొంచెం ఎదరకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చప్పట్లు కొట్టినట్లయితే 300 అడుగుల ఎత్తులో ఉన్న కోటలోకి వినపడుతుంది. అప్పటి రోజుల్లో ఏదన్నా సైన్యం లోనికి వచ్చినట్లయితే దీన్ని ఒక సిగ్నల్గా వాడుకుని వాళ్ళకి వెంటనే తెలియజేసేవారు. వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యేవారు. మనం లోపలికి వెళ్ళటానికి తప్పనిసరిగా ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇది వరకు టికెట్ తీసుకోవాలంటే కౌంటర్లో ఓన్లీ హ్యాండ్ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు మన ఫోన్లోనే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇలా చూసినట్లయితే ఈ ప్లేస్ ఎంతో మిస్టీరియస్గా, అలాగే డార్క్గా, గబ్బిలాలతో భయంకరంగా, అవి చేసే సౌండ్స్తో సందర్శకులకు ఎంతో భయం పుట్టిస్తుంది. అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు గోల్కొండ వజ్రాలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కోహినూర్ లాంటి పెద్ద పెద్ద వజ్రాలు ఇక్కడి నుంచే వెలిశాయి. మనం సరిగ్గా చూసినట్లయితే ఈ కోట చుట్టూ 4 భారీ కొండలు రక్షణ కవచంలా ఈ కోటను కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ చాలా వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా చిత్రీకరించారు. ఈ ప్లేస్లో చూసినట్లయితే పోకిరి సినిమా సీన్ ఇక్కడే షూట్ చేశారు. మీరు మాత్రం ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినట్లయితే గోల్కొండ కోటను తప్పనిసరిగా సందర్శించండి. మనం సరిగ్గా చూసినట్లయితే ఈ కోట చుట్టూ 4 భారీ కొండలు రక్షణ కవచంలా ఈ కోటను కాపాడుతూ ఉంటాయి. వీటి వలన ఏదైనా సైన్యం యుద్ధానికి కోట దగ్గరలోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఈ కోటలో ఉన్న కోటలు, రాజమందిరాలు, మసీదులు, స్నానపు గదులు, ఆయుధ గదులు ఈ కోట చరిత్రను ఎంతో అద్భుతంగా చూపిస్తాయి. ఈ గోల్కొండలో అంతుచిక్కని రహస్య గదులు, మార్గాలు చాలానే ఉన్నాయి. అప్పటి రోజులలో రాజకుటుంబీకులు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి యుద్ధాల సమయాలలో ఈ రహస్య గదులను, ఈ రహస్య మార్గాలను ఉపయోగించుకునేవారు. ప్రజెంట్ అయితే ఇవి ఉన్న ప్లేస్లు మీకు చూపించడానికి మనకి ఎంట్రీ లేదు. అప్పట్లో రాజులు ఇక్కడ అద్భుతంగా జీవితం గడిపేవారు. మనం చూసినట్లయితే ఈ కోట పైభాగంలో ఒక అద్భుతమైన గుడి ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
మనం చూసినట్లయితే ఈ ప్లేస్ వచ్చేసరికి రామదాసుని ఖైదీగా పెట్టిన జైలు. 17వ శతాబ్దంలో ఈయన జన్మించాడు. ఈయన శ్రీరాముడికి అపర భక్తుడు. అప్పట్లో రామదాసు నిధుల మంత్రిగా ఉండేవాడు. రాజుకు తెలియకుండా శ్రీరాముడి గుడి నిర్మాణానికి నిధులు వాడారని ఆయనని ఖైదీగా చేశారు. మీరు కనుక ఎప్పుడన్నా గోల్కొండ చూడడానికి వస్తే ఇక్కడ ఈవినింగ్ జరిగే లైట్ అండ్ సౌండ్ షోని మాత్రం మిస్ అవ్వకండి. ఈ షోలో గోల్కొండ గురించి, కుతుబ్ షాహీ రాజుల గురించి, వాళ్ళ చరిత్ర, యుద్ధాల గురించి సంగీత రూపంలో వివరిస్తారు. ఈ షో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉండడం వలన అందరికీ ఈజీగా అర్థమవుతుంది. అలాగే గోల్కొండ అనేది ఒక టూరిస్ట్ ప్రదేశం మాత్రమే కాదు, ఇది హైదరాబాద్కి ఒక చిహ్నం లాంటిది. రాజభవనం పైనుంచి చూస్తే హైదరాబాద్ ప్రాంతం అంతా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కోట పైన స్నాక్స్, టీ, కాఫీ లాంటివి దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగవు. సో మీరు హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేయడం మంచిది. ఇది కోట మాత్రమే కాదు, కాలంతో కలిసి నిలిచిన ఒక అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతిరోజు ఒక కొత్త వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎస్జెన్సిస్ ఎప్పుడూ ముందుంటుంది.